ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి చూడండి, మా కప్బోర్డ్స్లో అంటే కిచెన్లో, ఇది కిచెన్ కింద స్టవ్ కింద పాట్నే ఇది. ఆ చెదలు చూడండి అసలుకి ఎలాగుందో ఏంటో. ఇంకా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సాల్ట్, శనగపప్పు, వేరుశనగపప్పు, షుగరు అన్నీ ఉంటాయి ఈ డబ్బాల్లో. ఈ డబ్బాలన్నీ తీసి మళ్ళీ సర్దడం పెద్ద పని నాకైతే. ఒక 15 to 20 days బ్యాక్ ఇలానే చెదలు వస్తే క్లీన్ చేసేసి మళ్ళీ ఆ చెదల మందు ఉండిద్ది కదా, ఆ చెదల మందు అనేది కొట్టేసి సర్ది పెట్టాను. కానీ మళ్ళీ వెంటనే చెదలు వచ్చింది. ఈ కప్బోర్డ్స్ వచ్చేసి మార్నింగు అమ్మాయి వాళ్ళకి హడావుడిగా కర్రీ చేయడానికి వాటికి యూజ్ చేస్తాను. ఇంకా తర్వాత ఇంకా పెద్దగా తీయని, ఎప్పుడో ఒకసారి ఈవినింగ్ కర్రీ చేయాల్సి ఉంటే ఓపెన్ చేస్తాను. మా కిచెన్లో వచ్చేసి కొంచెం డార్క్గా ఉండిద్ది. ఇంకా అందుకని నేను అబ్జర్వ్ చేయడం ఏదో ఏంటో అర్థం కాలేదు. 3 days బ్యాక్ అయితే బాగానే ఉంది. ఈ 2 daysలో ఎలాగ వచ్చిందో ఏంటో కానీ చెదలు వచ్చేసింది బాగా. నేను మామూలుగా ఓపెన్ చేసేసరికి బ్లాక్గా ఉంది. ఏంటని చూసేసరికి ఇంకా చెదలు ఫుల్గా ఉంది, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యిద్దేమని చెప్పేసి తీసేసి ఇంకా అప్పటికప్పుడు 10:30కి స్టార్ట్ చేస్తే దాదాపుగా అయిపోయేసరికి 12:45 అయింది. అంత టైం పట్టింది అది మొత్తం క్లీన్ చేయడానికి. ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇంకా చీపురుతో చిమ్మేసి శుభ్రంగా పేపర్స్ అన్నీ తీసేసాను. చిమ్మేసి అలా చెదల మందు వేస్తున్నాను. చెదల మందు వేసేసిన తర్వాత మళ్ళీ సర్ది పెట్టుకున్నాను. ఈ చెదలు అనేది ఎందుకు వచ్చిద్దో ఏంటో అర్థం కావటం లేదు నాకైతే అసలుకి. మీరు కూడా అప్పుడప్పుడు కప్బోర్డ్స్ ఉంటే చెక్ చేసుకుంటూ ఉండండి. చెదలు వస్తూ ఉండిద్ది. మనం హడావిడిగా పని చేసుకుంటా అబ్జర్వ్ చేయము, కానీ చెదలు అనేది వస్తుండిద్ది. ఇంక ఇలా సర్ది పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.